సో ఇంకా చాలా మందికి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే డిఫరెన్స్ చాలా మందికి తెలీదు. అవును అసలు ఏంటి డిఫరెన్స్? మ్యామ్, యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన అయిపోయి మన పరిపాలన మనం చేసుకున్నాం. అంటే డెమోక్రసీ వచ్చింది, మనకి వాళ్ళ నుంచే ఫ్రీడమ్ వచ్చింది. ఇది 15th August 1947కి జరిగింది. కాకపోతే 1946 నుంచే మన రాజ్యాంగం రాసుకోవడం ఆ పని మొదలైంది. ఓకే. 26th January 1950 రోజు ఈ రాజ్యాంగం మనం ఏదైతే రాసుకున్నామో దాన్ని అడాప్ట్ చేసుకున్న రోజు. అందుకే దీన్ని రిపబ్లిక్ డే అంటారు. రిపబ్లిక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరైతే మన హెడ్ ఆఫ్ ది స్టేట్ ఉంటారో, లైక్ మన ఇండియాలో ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్. మన ప్రెసిడెంట్ ఒక మొనార్క్ కాదు, ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కాదు, డెమోక్రాటికలీ ఎలెక్టెడ్ పర్సన్. ఆ కంట్రీని రిపబ్లిక్ కంట్రీ అంటారు. అందుకే 26th January 1950 రోజు మన దేశము రిపబ్లిక్ అయింది. అందుకే జెండా వందనం మనం వెళ్తాం కదా స్కూల్కి, 15th August అయితే జెండా కింద నుంచి పైకి వెళ్తుంది, 26th January అయితే జెండా మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి స్వతంత్రం వచ్చింది కాబట్టి. 15th August 1947లో ఏంటి, బ్రిటిష్ ఫ్లాగ్ దింపి మన ఫ్లాగ్ని పైకి తీసుకురావడం జరిగింది. అండ్ 26th January 1950 ఏంటి, ఆల్రెడీ మన ఫ్లాగే ఉంది, సో దాన్ని హాఫ్ మాస్ట్ నుంచి పైకి తీసుకు. సో అందుకే రిపబ్లిక్ డేని అన్ఫ్లరింగ్ అంట, అండ్ 15th August దాన్ని హాయిస్టింగ్ అంట. అందుకే ఈ రెండు పదాలు తేడా.